సార్ ఇంకో విషయం, ఒక ఆర్ఎంపీ క్లినిక్ అయ్యండి డాక్టర్ ఈయన అక్కడ ఆపరేషన్ సామాన్లు అన్ని ఆక్సిజన్ సిలిండర్ అంతా పాటు ఒక బేబీ ఎంత వెయిట్ ఉంటే అవి కూడా ఉంది అక్కడ. అక్కడ ఉంది ఒక మంచి మీద పెట్టాము చూడండి ఒకసారి రానా సార్. మీరు తీసుకురా మేడం 10,000 తీసుకురా మీరు మరి ఎందుకు తీసుకున్నారు 10,000? పాపని కోసం తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళ పాప వాళ్ళ తల్లికి ఇవ్వాలి హెల్త్ బాగాలేదని చెప్పింది సార్ ఆమె. అవును సార్ వీళ్ళు వస్తానంటే తీసుకున్నాను సార్, వీళ్ళు రావడానికి కావాలంటే తీసుకున్నాను సార్. 4,50,000 ఇస్తానని వాళ్ళే చెప్పారు సార్. 4,50,000 అని నేను అమ్మించి నేను కాదు సార్, అది వాళ్ళు చెప్తే నేను 10,000 వాళ్ళకు కారు ఖర్చు కావాలంటే తీసుకున్నాను ఇచ్చింది సార్. అక్కడికి మేడం మీద సెకండ్ ఫ్లోర్ ఇంట్లో కూడా ఈ పైపులు పెట్టి ఇవన్నీ ఉన్నాయి. పైపులు ఎక్కడ సార్? చూసాను ఎవరు వచ్చారు పైకి? టైఫాయిడ్ ఉంది సార్, నేను పెట్టుకున్నాను. దాంతో పాటు లింగ నిర్ధారణ కూడా చేస్తున్నారని తెలిసింది. రమేష్ గారు లింగ నిర్ధారణ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, ఆయన కూడా చేస్తుందని 50,000 చేస్తుందని చెప్పి ఆవిడ చెప్పిందంట. చెప్పండి వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి. ఆమె చెప్పిందే మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. తల్లిదండ్రులు ఆధార్ కార్డు కూడా పంపించారు సార్, వాళ్ళే పంపించారు. అదో నేను సార్కి ఇచ్చాను, సార్కి ఇచ్చాను. ఆ పాపదంటే నేను పుట్టేసాను చెప్తాను. అంత తెలిసి నాలెడ్జ్ ఉంటే నేను అనుకున్న దాంట్లో కూడా అడ్వర్స్ తెలుసా కదా ఇవన్నీ మస్తు అన్ని ఇంకా డబ్బాలో పెట్టుకోవాలి. అందులో కావాల్సిన సామాన్లు ఆపరేషన్ అన్నీ ఉన్నాయి. ట్యూబ్లో దాంతో పాటు మెడిసిన్స్ సిలిండర్ బేబీ అది వెయిట్ మిషన్ ఒకసారి కాల్ తెచ్చాను. పేరు చెప్తే కనీసం వాళ్ళకి సార్ అని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు నీకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఆవిడ ఏదైతే చెప్తున్నా మీకు తెలిసింది మీరు చెప్పండి. నేను మేడిపల్లిలోనే ఎక్కడ నాకు తెలియదు అని అంటే ఎవరంత పిచ్చికి వచ్చి కార్యక్రమం నేను ఎక్కువ మంది ఎక్కుతారు. ఎవరైనా నీకు తెలిసింది నువ్వు చెప్పమ్మా, ఎవరు చేసేది, ఎంతమంది, ఏంటి అనేది చెప్పండి. మౌనం కాదు, చెప్తే మీరైనా బయట ఉంటారు కదా, చెప్తే ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోతారు. సరే చెప్పండి. ఇదిగో అమ్మా, నీకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాకు. మీరు చెప్పండి చెప్పండి ఎవరు చేసి చెప్పండి అంటే చెప్తే మీరు చెప్పని స్కోప్ మాట్లాడతారు. లేడీ కానిస్టేబుల్ వచ్చే మీరు చెప్పండి, త్వరగా చెప్పండి. వాళ్ళు వచ్చేలో ఎక్కువ అనుకో మీరు జరిగిపోవచ్చు, వాళ్ళు చూసుకుంటారు మీతో. చెప్పండి చెప్పండి ఎవరు ఉన్నారు చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీ గురించి మీ ఫ్యామిలీ ఇంత సవర్ అవసరమా? మీ ఇంట్లో ఫీల్ అవ్వరు, మీ చుట్టాలు అందరు వస్తారు. అరే ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా. చెప్పండి ఎవరు చెప్పండి. చెప్పేసి మాకు ఒక తెలిసిన పెళ్లి సంబంధాలు చూస్తారు ఆమె. అయితే ఆమెకు ఎవరో చెప్పిల్లంట, మా దగ్గర మా బిడ్డను సాదుకోలేకపోతాను, సాదుకోవడానికి ఇస్తామని చెప్పింది. మీరే తీసుకొచ్చు ఎవరు లేదు. కారు అతను కారు చెల్లిపోయిన కారు
అదే బేబీని ఇస్తానన్నా బాగా తెచ్చింది. ఇంత ముందు సప్లై చేసింది కూడా మీరు? నేను ఎప్పుడు రాలేదు. మన పిల్లలు నాకు ఈ బేబీ తల్లి వల్ల వాళ్ళకి తెలుసు. మ్యారేజ్ బ్యూరో అండి. మ్యారేజ్ బ్యూరో ఎవరు పేరు చెప్పండి. మేమే పెళ్లి సంబంధాలు చూస్తాము. ఆంటీ వాళ్ళు చెప్పింది. ఆంటీ చెప్పిందండి. ఆంటీ ఈ అక్కకి ఎడికాము పెళ్లి సంబంధాలు చూస్తారు అంతే అంతే అండి. మమ్మల్ని విజయవాడ రమ్మన్నారు. ఎవరిని? నిన్నటి పాప ఎవరు మేడం డీల్ చేసింది? 7 months పాప డీల్ చేసింది. క్యాన్సిల్ అయింది. అమ్మాయి ఇచ్చేసారు. మీరు డబ్బులు లేదు. పెళ్లి సంబంధం నాకు తెలుసు. అయితే ఆంటీ వాళ్ళ దగ్గర ఇంకా పిల్లలు ఉన్నారు. అయితే ఒక ఆమెకు పాపను చదువుకోలేకపోతాను, మా పాపని ఎవరికైనా ఇస్తాను చెప్పింది. మేడం చెప్పండి. పాప తల్లి కూడా ఉన్నారు. మ్యారేజ్ బ్యూరో ఆంటీ దగ్గర. పేరే లేదు. మామూలుగా సంబంధాలు. సరే లొకేషన్ ఏడా? ఆమె అడ్రస్ అదే అక్క ఫోన్ చేసింది కదా. అడ్రస్ పాప ఎక్కడ